B2 స్టెల్త్ విమానాల్ని బాంబర్స్ రెడీ చేసుకోవాలి. ఆ GBU గైడెడ్ బాంబ్ యూనిట్ అంటారు 57, అది బంకర్ బస్టర్ బాంబు, వాటినంతా రెడీ చేసుకోవాలి. వాటికి రూట్ మ్యాప్, ఇంధనాలు, ఇవన్నీ వ్యవహారాలు బోల్డ్ ఉంటాయి కదా పెంటగన్ వాళ్ళ డిఫెన్స్ రెడీకి. సో అంటే ముందే ప్లాన్ చేసుకున్నారు. ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్ ముందే ప్లాన్ చేసుకున్నారు. శాంతి చర్చలు ఫలించకుండా లోపలే నువ్వు ఆ యుగాన్ని ఫలిస్తే మళ్ళీ ఇబ్బంది, కాబట్టి నువ్వు అటాక్ చేసి నేను కూడా రెడీగా 2 రోజుల్లో నేను కూడా జాయిన్ అవుతా అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇజ్రాయెల్ ఫస్ట్ అటాక్ చేసింది. వీడు వచ్చాడు మళ్ళీ, ట్రంప్ గారు వచ్చి ఒక 3 ప్రాంతాల మీద వేశాడు. ఏది మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అది పార్దో అనేది ఒకటి, తర్వాత నతాంజ్ అనేది ఒకటి ఇస్ఫహాన్ అని 3 వాటి మీద వేసి మేము మొత్తం నాశనం చేసేసామన్నారు. నాశనం చేయడానికి ఆడేమి లేదని ఇరాన్ చెప్తుంది, మేము ఆల్రెడీ తీసేసామని చెప్తుంది. మరోపక్క ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా అక్కడేమి రేడియేషన్ లీక్ కాలేదంటే అక్కడేమి లేదని చెప్తుంది. అంటే ఏమీ లేని చోట వచ్చి వాళ్ళు వేసి నాశనం చేసేసామని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు మేము ఆల్రెడీ తీసేసామని వీళ్ళు చెప్తున్నారు. ముందే కూడా చెప్పారు వాళ్ళు లేదని. ఆడ అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు లేదని చెప్పింది. తులసి గబార్డ్, ఆమె నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఆమె కూడా చెప్పింది అదంతా లేదు, మాకు ఇజ్రాయెల్ చెప్పింది ఆడు ఉందని ట్రంప్ చెప్పాడు. అంటే విషయం ఏంటి? యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు, ఇరాన్ మీద అటాక్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇరాన్ శాంతి చర్చలకు వస్తుంది, ఇన్స్పెక్షన్ కలో చేస్తుంది, ఎన్పిటిలో సంతకం చేసింది. అంటే కావాలని యుద్ధం చేసినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలా విరమించుకున్నారు? ఇరాన్ ఏం చేసింది దీనికి ప్రతీకారంగా? ఖతార్లో అమెరికన్ బేస్ మీద అటాక్ చేసింది. ఎవరైనా అటాక్ చేస్తే ఏం చేస్తారు? సర్ప్రైజ్ అటాక్ చేస్తారు, శత్రువుకు తెలియకుండా చేస్తారు. వీడు ముందే చెప్పాడు అనమాట ఇరానోడు, సార్ మేము మీ బేస్ మీద అటాక్ చేయబోతున్నాం. ఓకే మా సరే వెయిట్ చేయి అని చెప్పి వాడు మొత్తం ఖాళీ చేశారు. నిజానికి వారం ముందే అక్కడ ఉన్న 40 ఫ్లైట్లని ఖాళీ చేశారని శాటిలైట్ ఇమేజ్ వచ్చిందని నేను కూడా ఒక వీడియోలో చెప్పాను. అంటే వారం ముందే ఖతార్లో క్లీన్గా అన్ని క్లీన్ చేసేస్తే ఖాళీ దేశం దీని మీద వీడు వెళ్ళి వేశాడు. వాళ్ళు ఆల్రెడీ డిఫెన్స్ పెట్టుకొని కూర్చున్నారు, వాళ్ళు వీడు అన్ని కొట్టేశారు. ఒకటి మాత్రం పన్నిచ్చారనమాట, ఏదో దాని ఏమంటారు, ఆప్టిక్స్ అంటారు యుద్ధంలో, కనబడే దానికోసం ఒకటి అలో చేశారంట. అది కూడా ట్రంప్ చెప్పాడు, 14 వేస్తే 13 కొట్టేసాం, ఒకటి అలో చేసాం మేమే అని. అంటే ఇదంతా డ్రామాగా లేదా ఎవరికైనా చూస్తే? అంటే నాకు రావిశాస్త్రి రాసిన మాయ అనే కథ గుర్తుకొస్తుంది. మాయ అనే కథలో ముత్యాలమ్మ అనే ఆవిడ్ని సారా దొరికిందని పట్టుకెళ్తారు, జైల్లో పెడతారు. ఆమె మొగుడొచ్చి ఒక లాయర్ని పెట్టుకుంటాడు, లాయర్కి డబ్బులు ఇస్తాడు, లాయర్ని పరిచయం చేసినందుకు ఒక మున్సిప్కి కూడా డబ్బులు ఇస్తాడు. సో ఆ తర్వాత ఈ హెడ్ ఎవరైతే పట్టుకున్నారో వాడికి డబ్బులు ఇస్తారు. వీళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చి కోర్టులో మళ్ళీ హెడ్ కూడా ఎవడైతే దొరికిందని పట్టుకున్నాడో వాడు దొరకలేదని అక్కడ చెప్పేస్తాడు, కేసు కొట్టేస్తారు, ఈమె బయటకు వస్తుంది. ఇదంతా ఒక మాయ అని ఆమెకు చెప్తారు. అవును, కానీ ఈ మాయ వెనక ఎంత దుఃఖం ఉంది, ఈ దుఃఖం ఉండేది మీకు తెలియదా? నేను ఎంత కష్టపడి మీ అందరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, నా రక్తం అమ్ముకొని నేను మీ డబ్బులు ఇస్తున్నాను అని ఆమె బాధపడుతుంది. ఇది 1961లో రాశారు. అంటే లేనిది ఉన్నట్టుగా చూపించి, లేని దాన్ని ధ్వంసం చేసినట్టుగా చూపించి, మళ్ళీ ఏమి లేని దాని మీద వీళ్ళు బాంబులు వేసినట్టుగా డ్రామాలాడి ఎందుకు ఈ యుద్ధాన్ని ఇంత ప్రహసనంగా పార్సుగా మార్చారంటే దీని వెనక ఆర్మీ డిఫెన్స్ కాంట్రాక్ట్లు ఉన్నారని చెప్తున్నారు. అది ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వీళ్ళని అమెరికన్ ఐషన్ హోవరే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని పిలిచారు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే డిఫెన్స్ కాంట్రాక్టర్లు, మిలిటరీ అధికారులు, పొలిటీషియన్స్ కలిసి ఒక సిండికేట్ లాగా ఫామ్ అవుతారనమాట. దీని పేరు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. మనం సింపుల్గా అర్థం కావడానికి వెపన్స్ని సప్లై చేసి వెపన్స్ని ప్రొడ్యూస్ చేసే ఒక ఇండస్ట్రియల్ బ్యాచ్ కంపెనీలు. ఈ కంపెనీలు ఒక 3 కంపెనీల వివరాలు చెప్తాను, టాప్ 3 అనమాట. ఇవి 3 కూడా అమెరికావి. లాక్ హెడ్ మార్టిన్ అనే కంపెనీ F-35లు, ఇప్పుడు మనం కొనబోయేది కూడా F-35లు. ట్రంప్ మనకు చెప్పాడు, ఆజ్ఞ జారీ చేశాడు, F-35 కొనండ్రా మీరు అన్నాడు. హుజూర్ అనేసి వచ్చాడు మన మోడీ కూడా, కొనబోతున్నాం. సో మొన్న మన మీద వేసిన పాకిస్తాన్ వేసింది కూడా F-35. సో ఈ F-35 విమానాలు తయారు చేసేది ఈ లాక్ హెడ్ మార్టిన్ అనే కంపెనీ. దీని యాన్యువల్ బడ్జెట్ ఎంతో తెలుసా? $63.3 బిలియన్. రెండవది RTX కార్పొరేషన్, ఇది $40 బిలియన్. ఇంకోటి నార్త్ హాప్ గ్రమ్మన్, ఇది వచ్చి B2 నిన్న వేశారు కదా, B2 దానిలో తీసుకొచ్చేసారు కదా, B2ని వీళ్ళే తయారు చేస్తారనమాట. $32.4 బిలియన్. అంటే
ఒక 100 కంపెనీలు కానీ మనం తీసుకుంటే ఈ 100 కంపెనీల యాన్యువల్ బడ్జెట్ ఎంత తెలుసా? $600 బిలియన్. అంటే మన భాషలో అర్థం కావాలంటే 50 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లు ఒక ఇండియా బడ్జెట్ ఒక సంవత్సరం. అంటే ఒక ఇండియా బడ్జెట్ అంత వెపన్స్ని వీళ్ళు తయారు చేస్తారు. తయారు చేసేవాడికి అమ్ముకోవడం రావాలి కదా, అమ్ముకోవాలంటే కొనేవాడు కావాలి కదా, కొనేవాడికి అవసరం కావాలి కదా, అవసరాన్ని ఎలా క్రియేట్ చేయాలి? యుద్ధాలు రావాలి. యుద్ధాలు రాకపోతే ఎందుకు కొంటారు? సో యుద్ధాలు ఖర్చు పెట్టాలి కదా, వాటిని ఒకసారి అమ్మేసినాక వాడికి ఇంకా వాడకపోతే మళ్ళీ కొంటారు కదా, మళ్ళీ వీడు ఉత్పత్తి చేయాల్సిన పని లేదు కదా. ఉత్పత్తి చేయకపోతే $600 బిలియన్, 50 లక్షల కోట్లు ఎట్లా వస్తాయి వీళ్ళకి? సో అందువల్ల నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉంటేనే వీడికి మార్కెట్ జరుగుతూ ఉంటుంది. దీని మీద షాడో వరల్డ్ ఇన్సైడ్ ద గ్లోబల్ ఆర్మ్స్ ట్రేడ్ అనే ఒక బుక్ ఉంది. ఎవరికైనా దొరికితే చదవచ్చు. ఇది వండర్ఫుల్గా ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆండ్రీ స్పెయిన్స్టైన్ అని ఆయన. దీని మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా దొరుకుతుంది ఆన్లైన్లో. వీళ్ళు నీట్గా వివరించారు. అంటే ఎట్లా ఇవన్నీ జరుగుతుంటాయి, యుద్ధం ఎలా జరుగుతుంది, యుద్ధాన్ని ఎలా వీళ్ళు పెంచి పోషిస్తుంటారు. నిజానికి 13 రోజుల యుద్ధం అనేది 13వ తేదీ మొదలై నిన్నటికి ఆపారంటున్నారు. ఇంకా అఫీషియల్‌గా డిక్లరేషన్ వచ్చినట్లేదు. సో ఈ 13 రోజుల యుద్ధంలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తే, ఇంక 20 ఏళ్లలో గాని మనం చూసుకుంటే కొన్ని లక్షల మంది చనిపోయారు యుద్ధంలో. వీళ్ళ దాహం కోసమే, ఈ లాభాల కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. అందుకనే ప్రతి దేశం బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తుంది. డిఫెన్స్ బడ్జెట్ ఏ దేశమైనా ఇంక్లూడింగ్ ఇండియా, పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతా పోయే కొద్దీ వీళ్ళ బడ్జెట్ పెరుగుతుంది. అంటే ఒక ఇండియా లాంటి అతిపెద్ద దేశానికి యాన్యువల్ బడ్జెట్ అంతా ఒక 100 కంపెనీల బడ్జెట్ ఉందంటే 50 లక్షల కోట్లు అంటే, ఈ 50 లక్షల కోట్లు ప్రజల కోసం వెచ్చిస్తే ఎంతో జీవితాలు బాగుపడేవి. సో ఇది అనవసరంగా యుద్ధాలు, దీనివల్ల ఇప్పుడు ఏ రకమైన ఉపయోగం లేదు. వీడే యుద్ధం మొదలు పెడతాడు ట్రంపే. మళ్ళీ ఇతనే ఆపమంటాడు. ఆయనకు చాలులే బాబు ఆపండి అనేసి మీకు కంగ్రాట్స్, ప్రపంచానికి కంగ్రాట్స్ అంటారు. వీడేంది ప్రపంచానికి కంగ్రాట్స్ ఆపింది, స్టార్ట్ చేసింది నువ్వు కదరా, నువ్వేంద్రా మాకు కంగ్రాట్స్ చెప్పేదని ప్రపంచం అనాలి కదా. ఎవరు అనరు. అది పరిస్థితి.